ఎవరైతే హనుమయ్య దండకాన్ని ఈ విధంగా పఠిస్తారో వారి కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. వారి జీవితంలో ఎటువంటి భయాలు, ఆందోళనలు అనేటువంటివి ఉండవు. హనుమయ్య నుండి పూర్తి రక్షణ అనేది వారికి లభిస్తుంది. అదేవిధంగా హనుమయ్య దండకం యొక్క అర్థాన్ని కూడా తెలుసుకోండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. ముందుగా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వారైతే ఒక లైక్ అయితే కొట్టండి. ఆ సీతారాముల వారి ఆశీస్సులు, హనుమయ్య ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి మన ఎటువంటి కోరికలనైనా తీర్చగలిగే గొప్ప శక్తివంతమైన హనుమాన్ దండకం గురించి తెలుసుకుందాం. అదే విధంగా ఏ విధంగా పాటించాలి అనే నియమాలని కూడా తెలుసుకుందాం. హనుమాన్ దండకాన్ని చదివితే కష్టాలన్నీ తొందరగా తీరిపోతాయి. ఈ హనుమాన్ దండకంలో హనుమయ్యకి సంబంధించిన లీలలు ఇంకా స్వామివారి మహిమలు ఉన్నాయి. ఎటువంటి కష్టంలో ఉన్నా సరే, ఎటువంటి ఆందోళన పడుతున్నా సరే ఈ విధంగా హనుమాన్ దండకాన్ని చదవడం వలన మన కష్టాలన్నీ దూరమవుతాయి. ఆ హనుమయ్య మనకు ఆ కష్టాలను అధిగమించడానికి కావలసిన శక్తిని ఇస్తాడు. అంతేకాకుండా ధైర్యాన్ని కూడా ఇస్తాడు. కోరిన కోరికలను తీర్చే ఆంజనేయ స్వామిని స్తుతిస్తూ ఆంజనేయ దండకం అనేది తెలుగు నాట చాలా ప్రాచుర్యంలో ఉన్నది. హనుమయ్య మహిమ, సుగుణాలు ఇంకా అంతేకాకుండా హనుమయ్య సాధించిన ఘనకార్యాలు, రక్షణ, అనుగ్రహం మొదలైనవన్నీ ఈ హనుమయ్య దండకంలో ఉన్నవి. మంత్రశక్తి కలిగిన ఈ దండకాన్ని భక్తి శ్రద్ధలతో పారాయణం చేసిన వారి కోరికలు తీరుతాయని చాలామంది భక్తుల నమ్మకం. అర్థం, భావం తెలుసుకొని చేసిన సాధనలు ఎక్కువ శక్తివంతములుగా, ఫలదాయకముగా ఉంటాయి. ఈ హనుమయ్య దండకాన్ని 21 రోజులు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తరువాత ఒకసారి, రాత్రి నిద్రించే ముందు ఒకసారి చదవాలి. ఈ దండకాన్ని చదివేటప్పుడు హనుమయ్యని చూస్తూ చదవాలి. చాలా భక్తి శ్రద్ధలతో కూడా చదవాలి. అప్పుడు మీకు హనుమయ్య శక్తిని అనేది ప్రసాదిస్తాడు. ఒక పాజిటివ్ ఫీలింగ్ అయితే వస్తుంది. ఈ దండకం చదివేప్పుడు పూజ కానీ నైవేద్యం కానీ చేయనవసరం లేదు. కేవలం స్నానం చేసిన తర్వాత ఉదయం ఒకసారి, అదేవిధంగా రాత్రి సమయంలో నిద్రించే ముందు ఒకసారి చదివితే సరిపోతుంది. కానీ ఈ 21 రోజులలో 3 మంగళవారాలు వస్తాయి. అదేవిధంగా 3 శనివారాలు వస్తాయి. ఈ 3 మంగళవారాలు, శనివారాలు హనుమాన్కి పూజ చేసి నైవేద్యంగా మన చేతితో చేసింది కానీ ఏదైనా ఫలము కానీ సమర్పించాలి. ఉదయం సాయంత్రం కూడా పూజ చేయాలి. ఇలా 21 రోజులు కూడా చదువుతూ మంగళవారం, శనివారం మాత్రం అంటే 21 రోజుల్లో వచ్చిన 3 మంగళవారాలు, 3 శనివారాలు పూజ చేసి నైవేద్యాన్ని సమర్పిస్తే ఎటువంటి కష్టంలో ఉన్నా సరే మన మనసు అనేది చాలా తేలికగా అనిపిస్తుంది. అదే విధంగా ఆ హనుమయ్య దీవెనలు అనేవి మనకు లభిస్తాయి. ఎంతటి కష్టాన్నైనా సరే దాటగల శక్తిని మనకు హనుమయ్య ఇస్తాడు. ముఖ్యంగా పిల్లలకు ఈ హనుమయ్య దండకాన్ని నేర్పిస్తే దైవ సంబంధమైన రక్షణ అనేది వారికి కలుగుతుంది. ఈ హనుమయ్య దండకంలో సంస్కృత పదాలు ఉండడం వలన శబ్దశక్తి, మంత్రశక్తి అనేది కలిగి ఉంది. చదువుతుండగానే అలాగే వింటుండగానే మనకు భావం అనేది అర్థమవుతుంది. అందువలన ఈ దండకం భక్తి శ్రద్ధలతో పారాయణం చేసిన వారికి కోరిన కోరికలనేవి తొందరగా నెరవేరుతాయి. ఆ హనుమయ్య దీవెనలు కూడా పొందుతారు. అసలు ఈ హనుమాన్ దండకంలో ఏముంది, ఎందుకని అంత శక్తివంతమైనది? మీరు ఈ దండకాన్ని సరిగ్గా పరిశీలించినట్లయితే, అంటే విన్నా గాని చదివినా గాని మీకే అర్థమవుతుంది. ఈ దండకం మొత్తంలో ఏముందంటే, సాయంత్రము నీ నామము సంకీర్తనలు చేసి నీ రూపాన్ని వర్ణించి నీ దాసుడనే రామ భక్తుండనై నిన్ను కొలుస్తున్నాను. నా మొరాలకించి నన్ను రక్షించవా హనుమయ్య. రామయ్య యొక్క కార్యానికి సహాయం చేసిన వాడవు, లంకకే నిప్పు అంటించిన వాడవు. అది చూసిన సీతాదేవి ఉంగరం శ్రీరామునికి ఇవ్వమని కోరగా నీవు తీసుకొని వచ్చి రామునికి ఇచ్చి రాముణ్ణి సంతోషింపజేశావు. సుగ్రీవుడు, అంగదుడు, జాంబవంతుడు వంటి వీరాది వీరులతో కలిసి సేతువును దాటి శత్రువులకే చెమటలు పట్టించగా, భయంకరుడైన రావణుడు శక్తిని ఉపయోగించగా లక్ష్మణుడు మూర్ఛపోగా, అప్పుడు నీవు సంజీవిని తీసుకువచ్చి లక్ష్మణుడి ప్రాణాలను రక్షింపగా, కుంభకర్ణుల వంటి వీరులను రావణుడిని శ్రీరామ బాణముతో అంతమొందించగా లోకాలన్నీ ఆనందించాయి. విభీషణుడిని తీసుకొని వచ్చి పట్టాభిషేకం
చేయించి సీతాదేవిని తెచ్చి శ్రీరామునితో చేర్చి అయోధ్యకి వచ్చి పట్టాభిషేకం జరిగే సమయంలో సంబరంతో ఉన్న నీవు నీకన్నా నాకెవ్వరూ లేరు హనుమయ్య. నన్ను మన్నించి శ్రీరాముని సాక్షిగా నిన్ను సేవించి నీ నామమును పలికితే పాపములన్నీ తొలగిపోతాయి, భయము వేయదు, భాగ్యములు కలుగుతాయి, సకల సామ్రాజ్యములు సకల సంపత్తులు కలుగుతాయి. వానరకారయో భక్త మందారయో పుణ్య సంచారయో ధీరయో వీర నీవే సమస్తంబు నీవే వజ్రదేహంబును దాల్చి శ్రీరామ శ్రీరామ అంటూ దీర్ఘదేహంబు త్రైలోక్య సంచారివై రామనామకింత ధ్యానివై బ్రహ్మవై రౌద్ర వీర హనుమంత భూతములు ప్రేతములు పిశాచ శాకిని డాకిని మోహిని గాలి దయ్యమ్ములను జుట్టు పట్టి నేల మీద పడగొట్టి రుద్రుండవై నీ దివ్య తేజమును చూసి నిన్ను రమ్మని వేడుకుంటున్నాను. నా మీద దయ ఉంచి నా కోసం రా స్వామి, నన్ను కటాక్షించు. ఆంజనేయ నమస్తే సదా బ్రహ్మచారి నమో వాయుపుత్ర నమస్తే 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 నమః. మీకు నేను చెప్పింది అర్థమైందనే అనుకుంటున్నాను. చూసారా హనుమాన్ దండకంలో ఏముందో? నిజంగా హనుమయ్య చాలా బలవంతుడు. ఎవ్వరైనా సరే మనస్ఫూర్తిగా వేడుకుంటే ఆ హనుమయ్య చెయ్యనిదంటూ ఏదీ ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ దండకమును కంఠస్థం చేయండి. ఈ దండకంలో హనుమయ్య బలం గురించి వివరంగా ఉంది. అదే విధంగా హనుమయ్య చేసినటువంటి కార్యములు కూడా ఉన్నాయి. రామయ్యకి ఎలా సహాయం చేశాడో అటువంటివన్నీ ఈ దండకంలో ఉన్నాయి. అందువల్ల మనం కూడా మన సహాయం కోసం హనుమయ్యని వేడుకుందాం. ఈ దండకమును భక్తి శ్రద్ధలతో 21 రోజులు ఉదయము మరియు సాయంత్రం పారాయణం చేయాలి. అదేవిధంగా 21 రోజుల్లో వచ్చే 3 మంగళవారాలు 3 శనివారాలు హనుమయ్యని పూజించుకొని రాముల వారిని తలుచుకొని మనకు తోచిన నైవేద్యం అనేది సమర్పించుకోవాలి. ఆ సీతారాముల ఆశీస్సులు హనుమయ్య ఆశీస్సులు అందరికీ లభించాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ముందుగా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇటువంటి మంచి వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హనుమాన్. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః.